తల్లికి పాలు సరిపోవట్లేదని చాలా మంది తల్లులు వారికి చుట్టుపక్కల ఉన్న అమ్మలు అత్తలు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. మీ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్, మీ ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయిపోయేలాగా ఈ వీడియో ఉంటుంది. సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక సాధారణమైన సమస్య, ప్రతి తల్లి కూడా అనుభవించే సమస్య. తల్లిలో ఆల్రెడీ ఉన్న డౌట్స్ అన్నిటినీ చుట్టుపక్కల వాళ్ళు మరింత పెంచేసి ఆ తల్లిని చాలా స్ట్రెస్ఫుల్ చేసేసి ఉన్న పాలు కూడా రానికుండా చేసేస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది నీ పాలు సరిపోలే, నీ పాల వల్ల బిడ్డకు బలం రాదులే, డబ్బా పాలు పట్టేద్దామని అనుకుంటా ఉంటారు. ఇలాంటి తప్పులన్నీ చెయ్యకముందే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఒకప్పుడు తల్లిపాలు ఇవ్వడం పెద్ద సమస్యగా ఉండేది కాదు. కానీ ఈ కాలంలో మన ఆహార అలవాట్లతో పాటు మనం తినే ఆహారంలో స్వచ్ఛత చాలా లోపించడం వలన తల్లిపాల ఉత్పత్తి కొందరికి నిజంగానే కష్టం అవుతా ఉంది. దీనితో పాటు మన వర్క్ స్ట్రెస్ కానీ ఇలాంటివన్నీ కూడా తోడయి పాల ఉత్పత్తి ముందు కంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ మనం ఏమాత్రం టెన్షన్ పడకుండా బిడ్డకు సరిపడినన్ని పాలు ఎలా ఇవ్వాలో ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. చాలా నెలల క్రితం ఈ టాపిక్ గురించి నా ఛానల్లో వీడియోస్ కూడా చేశాను. అప్పుడు చాలా మంది తల్లులు చూసి వాళ్ళకి ఉపయోగపడిందని చాలా కామెంట్స్ చేశారు. వారికి ఉన్న డౌట్స్ కూడా చాలా కామెంట్స్లో అడిగి క్లియర్ చేస్తున్నారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తల్లి పాలు సరిపోతున్నాయో లేదో అని ప్రతి తల్లి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. తల్లి టెన్షన్ కంటే ముందు తల్లి చుట్టుపక్కల ఉంటారు కదా, వీరందరూ తల్లి చుట్టూ చేరి నీ పాలు సరిపోవట్లేదేమో, నీకు ఇంకా పాలు పడట్లేదు, ఇలాంటి టెన్షన్స్ అన్ని తల్లిని చాలా పెడతా ఉంటారనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ఆ తల్లికి నిజంగానే నా బిడ్డకు నా పాలు సరిపోవట్లేదా, నేను నా బిడ్డకి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానా అని లోపలే కుమిలిపోతా ఈ సమస్యకి పరిష్కారం కోసం వెతుకుతా ఉంటారు. సో అలాంటి తల్లుల కోసమే ఈరోజు వీడియో. ఆ తల్లులతో పాటు ఆ తల్లులను నిరుత్సాహపరుస్తా, ఆ తల్లులకి నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తా, ఆ తల్లులకి మరింత బాధను పెంచుతూ ఉంటారు కదండి చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ, అత్తలు కానీ, అమ్మలు కానీ, వారు కూడా ఈ వీడియో చూడండి. ఎందుకంటే అసలు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోకుండానే తల్లి పాలు సరిపోవట్లేదు అని చెప్పి ఆ తల్లిని మీరు ఇబ్బంది పెడతా ఉంటే ఉన్న పాలు కాస్త తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లుల కంటే ఎక్కువగా ఆ తల్లి యొక్క అత్తలు కానీ, అమ్మలు కానీ ఈ వీడియోని తప్పకుండా చూడాలి. తల్లి పాలు పెరగాలంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. తల్లి పాలు సరిపోవట్లేదు అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క పర్సెప్షన్ అన్నమాట. లేదా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఊహల్లోని ఏవేవో చెప్పేసి ఆ తల్లికి తల్లిపాలు సరిపోవట్లేదు అనేది ఆమె మైండ్లో పెట్టేయటం వలన నిజంగానే తల్లిపాలు సరిపోతున్నా సరే ఆ తల్లి పాలు సరిపోవట్లేదేమో అని డౌట్ పడుతూ ఉంటారు. సో తల్లి యొక్క డౌటే ఫస్ట్ తల్లిపాలు సరిపోవట్లేదు అనుకునే దానికి మొదటి కారణం. సో దీనికి ఫస్ట్ పరిష్కారం ఏంటంటే పాలు సరిపోతున్నాయని తెలుసుకోవడం ఎలాగా అని అడుగుతారు. దీనికి 2 విషయాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి బిడ్డ యొక్క కడుపు కెపాసిటీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బిడ్డ పుట్టిన వెంటనే ఫస్ట్ డేనే వచ్చి మేడం ఈ అమ్మాయికి ఇంకా పాలు పడలేదు, పాలు పడేదానికి మందులు రాయండి, లేదా డబ్బా పాలు పట్టించాలంటే ఏ పాలు పట్టించాలి అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ రోజే బిడ్డకి ఓని పాలు రావాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే పుట్టిన వెంటనే బిడ్డ యొక్క కెపాసిటీ ఇంత చిన్నగా ఉంటుంది. కేవలం ఒక చిన్న గోళీ అంత ఉంటుంది. ఆ గోళీ అంత పొట్టకి సరిపోయేన్ని పాలు బిడ్డ తల్లి రొమ్మును పట్టుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఫ్రీక్వెంట్గా వీలైనంత వరకు రొమ్ముకు పట్టిస్తూ ఉంటే ఆ ఫస్ట్ 2-3 రోజుల్లో బిడ్డకి ఎన్ని పాలు సరిపోతాయో అన్ని పాలు తప్పకుండా వస్తాయి. 3వ రోజుకో 4వ రోజుకో బిడ్డ తల్లి పాలని తాగుతూ ఉన్నప్పుడు తల్లి రొమ్ముకు మనము తరచుగా పట్టిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తల్లిలోని పాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి టెన్షన్ పడిపోయి ఫస్ట్ రోజే పాలు రాలేదని ఫీల్ అయిపోయి డబ్బాలు పట్టేయడం, పోత పాలు పోసేయడం, లేదా ఇంకా చక్కెర నీళ్లు పోసేయడం, తేనిచ్చేయడం, లేదా పక్కన తల్లులవి పాలు పట్టించేయడం, ఇలాంటి పనులన్నీ అస్సలు చేయొద్దండి. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ రోజుల్లో నా బిడ్డ పొట్ట కేవలం ఒక చిన్న గోళీ అంత మాత్రమే ఉంటుంది. కాబట్టి బిడ్డ చీకుతున్న కొద్దీ పాలు బిడ్డకి సరిపోతాయి అనుకోవాలి. అందులోనూ మొదట వచ్చే పాలు కొంచెం చిక్కగా పసుపుగా ఉంటాయి. అది ఇంకా బిడ్డకి ఎక్కువగా బలాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది, తర్వాత రోగాలు రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పాలని పిండేసి పడేయడం ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. ఎంత కొంచెం వచ్చినా బిడ్డని రొమ్ముకు పట్టిస్తూ ఉండే కొద్దీ పాలు అనేవి అవి తల్లిలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒక 3వ రోజుకి తల్లి పాలిస్తూ ఉన్నప్పుడు పాలు పెరిగి బిడ్డకి ఎంత అవసరమో అన్ని వస్తాయి. సో ఏ వయసులో బిడ్డ పొట్ట కెపాసిటీ ఎంత ఉండాలో ఇక్కడ చెప్తాను, ఒకసారి వినండి.
ఫస్ట్ 2 రోజులు కేవలం 6 మిల్లీలు, మూడో రోజుకి సుమారు 25 మిల్లీలు, వారానికి 45 నుంచి 60 మిల్లీలు, ఒక్క నెలకి మాత్రమే 150 మిల్లీల వరకు అవుతుంది. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే అడిక్వసీ లేదా సఫిషియన్సీ ఆఫ్ మిల్క్, అంటే మిల్క్ సరిపోతున్నాయి నా బిడ్డకి అని తెలుసుకోవడానికి కొన్ని విషయాలు గమనించాలి. అవేంటంటే బిడ్డకి పాలు సరిపోతున్నాయి అనే లెక్క మనకి ఎప్పుడు సరిగ్గా ఉన్నట్టంటే బిడ్డ బరువు అనమాట. మొట్టమొదటిది బిడ్డ బరువు పెరిగేదాన్ని మనం గమనించుకోవాలి. ఈ బిడ్డ బరువు పెరిగే విధానం కూడా ఫస్ట్ రోజు రెండో రోజే మీరు బిడ్డ బరువు చూసేస్తున్నారంటే ఇక్కడ అర్థం కాదు. ఎందుకంటే నెలలు బాగా నిండి పుట్టిన బిడ్డ కూడా ఫస్ట్ 5 నుంచి 7 రోజులు బరువు కొంచెం తగ్గి తర్వాత పెరగడం మొదలు పెడతారు. అదే నెల తక్కువ పుట్టిన బిడ్డలైతే ఫస్ట్ 2 వారాల వరకు కూడా బరువు తగ్గుతూ ఉండి ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. వారిలో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేసి ఆ తర్వాత అసలు బరువు పెరుగుతారు. మీరు ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు బిడ్డ బరువును చూసుకొని మేడం మీరు బిడ్డ బరువు మీద ఆధారపడమన్నారు కాబట్టి బిడ్డ బరువు పెరగట్లేదంటే తల్లికి పాలు సరిపోవట్లేదా అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే బరువు గురించి ఆలోచించినప్పుడు నేను చెప్పిన ఈ వారం 2 వారాల తర్వాత నుంచి అయితే నెలకి కనీసం 500 గ్రాములు బరువైన బిడ్డ పెరగాలి ఫస్ట్ 6 నెలల్లో. ఆ తర్వాత బిడ్డ ఎన్నిసార్లు పాస్ చేస్తుంది, యూరిన్ ఎన్నిసార్లు పోతుందనే దాన్ని మీరు గమనించుకోవాలి. బిడ్డకి పాలు సరిపోతున్నప్పుడు కనీసం 6 నుంచి 8 సార్లు బిడ్డ ఫ్రీగా యూరిన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యూరిన్లో కూడా మీరు రంగు అయితే కొంచెం గమనించుకోండి. మరీ పసుపుగా వచ్చేస్తే పాలు సరిపోయినట్టు కాదు. నార్మల్గా కొంచెం లైట్ ఎల్లో కలర్లో రావాలి. తెల్లగా వచ్చేయాల్సిన అవసరం ఏం లేదు. లైట్ ఎల్లో కలర్లో వస్తే బిడ్డకు సరిపోతున్నట్టే లెక్క. దీని తర్వాత ఏంటంటే బిడ్డకి పొట్ట నిండింది అనుకోండి హ్యాపీగా పడుకుంటారు కదా. అందులో ఫస్ట్ 1 మంత్ అయితే రోజులో కొన్ని గంటలు మాత్రమే మేలుకొని 20 గంటల వరకు కూడా వాళ్ళు నిద్రపోయే పనిలోనే ఉంటారు. కాబట్టి పాలు తాగిన తర్వాత బిడ్డ తృప్తిగా నిద్రపోతే కూడా పాలు సరిపోయినట్టు లెక్క. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది తల్లులకి స్టార్టింగ్లో ఒక రొమ్ములో పాలు ఇస్తున్నప్పుడు ఇంకొక రొమ్ములో కూడా పాలు కారుతూ ఉంటాయి. మరి 3-4 నెలలు దాటేసిన తర్వాత చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉండేది ఏంటంటే మేడం ఒకప్పుడు నాకు ఒక పక్క పాలు ఇస్తే ఇంకో పక్క పాలు కారేవి, రొమ్ములు చాలా బరువుగా అనిపించేవి, ఇప్పుడు అలా అనిపించట్లేదు, నాకు పాలు తగ్గిపోతున్నాయేమో అని డౌట్గా ఉంది అని అడుగుతారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ పాలు కారడం లేదా రొమ్ములు బరువుగా ఉన్నట్టు అనిపించడం అనేది తొలినాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా బిడ్డకి ఎన్ని పాలు అవసరమో అంతకంటే ఎక్కువగా వచ్చేయడం వలన మనకు అలా అనిపిస్తుంది. రోజులు పోయే కొద్దీ బిడ్డ పాలు తాగే ఎంత అవసరమో అంతే మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అలా రొమ్ములు బరువుగా అనిపించకపోయినా ఇంకో రొమ్ములో పాలు కారకపోయినా కూడా బిడ్డకు పాలు సరిపోతున్నట్టే లెక్క. మీరు యూరిన్ పాస్ చేసేది చూసుకోండి, వెయిట్ చూసుకోండి. బిడ్డ పెరిగే కొద్దీ పాలు తాగిన తర్వాత కూడా కొంచెం సేపే పడుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనితో పాటు గ్రోత్ స్పర్ట్స్ అని ఉంటాయి. ఈ టైంలో వారికి ఎక్కువగా అవసరం ఉంటుంది పాలు. అలాంటప్పుడు నిన్న మొన్నటి దాకా బాగా పాలు తాగి పడుకునే బిడ్డ కూడా కాస్త చిరాగ్గా ఉండడం, ముందు కంటే ఫ్రీక్వెంట్గా పాలు తాగాలనేలాగా ఉండటం, ఎక్కువగా పాలు తాగడం, లేదా ఉన్న పాలు కూడా సరిపోనట్టుగా ఏడవటం, అలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే, ఒక చిన్న బ్రీఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో కూడా బిడ్డ ఏడ్చిన ప్రతిసారి మీరు రొమ్ముకేసుకుంటే సరిపోతుంది. బిడ్డ యొక్క అవసరాన్ని బట్టి మన శరీరంలో పాల ఉత్పత్తి జరుగుతుంది. సో ఫస్ట్ పాలు సరిపోతున్నాయి అని మీరు తెలుసుకునేసారంటే ఇంకా మీకు టెన్షన్ లేకుండా అమ్మయ్య ఎవరెన్ని చెప్పినా పర్వాలేదు, పాలు సరిపోతున్నట్టు నాకు లెక్క అర్థమైంది కాబట్టి ఇంకా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఎందుకు టెన్షన్ పడద్దు అని చెప్తున్నానంటే మనం పడే టెన్షన్కి, మనం తీసుకునే స్ట్రెస్కి తల్లి పాల ఉత్పత్తి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. తల్లి పాల ఉత్పత్తికి మన శరీరంలో 2 రిఫ్లెక్సెస్ అవసరం అనమాట. ఆక్సిటోసిన్ అండ్ ప్రొలాక్టిన్ రిఫ్లెక్సెస్. ఈ 2 రిఫ్లెక్సెస్ కూడా మనము ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తామో, స్ట్రెస్ పడతామో, టెన్షన్ పడతామో అప్పుడు ఆ రిఫ్లెక్సెస్ పనిచేసే విధానం తగ్గిపోతుంది. అలా తల్లి పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్ట్రెస్ లేకుండా ఉండండి, టెన్షన్ పడకుండా ఉండండి. నిజాలు తెలుసుకున్నప్పుడు ఎవరెన్ని మిమ్మల్ని డిస్కరేజింగ్గా మాట్లాడినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకే తెలిసింది కదా ఇప్పుడు పాలు సరిపోతున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలని. కాబట్టి టెన్షన్ అయితే పడకండి. మరి ఈ రిఫ్లెక్సెస్ ఇంకా బాగా పని చేయాలంటే కూడా ఇంకొక విషయం చేయాలి. ఏంటంటే తల్లి బిడ్డ ఎప్పుడు ఒకే దగ్గరగా ఉండాలి. చాలా ఇళ్లలో చేసే తప్పేంటంటే బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి బిడ్డ అంటే ముద్దు, ఎవరు కాదంటారు, బిడ్డని ముద్దు చేయొద్దని ఎవరు చెప్పరు. కానీ తల్లిని బిడ్డని వేరు చేసేసి తల్లికి బిడ్డకి మధ్య గ్యాప్ ని పెంచుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ తల్లి పాలు పెరగాలంటే తల్లి బిడ్డ ఒకే దగ్గర ఉండాలి. దానికోసం తల్లి బిడ్డని పైన పడుకోబెట్టుకోవచ్చు, లేదా పక్కనే పడుకొని బిడ్డ యొక్క
తాకిడి తల్లికి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు తల్లిపాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇదే విషయంలో నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే, ఇంట్లో కాన్పైనప్పుడు తల్లికి సహాయం చేయడానికి బంధువులో అత్తో అమ్మో ఎవరో ఒకరు వస్తారు. కానీ ముఖ్యంగా వీళ్ళు కొందరు తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే, నేను బిడ్డను చూసుకుంటాలే, నువ్వు పోయి ఇంకొక పని చెయ్యి అని చెప్తా ఉంటారు. అది చాలా తప్పు. తల్లిని బిడ్డని మాత్రం ఒకే దగ్గర పెట్టండి. మీకు అంతగా తల్లికి సహాయం చేయాలనిపిస్తే వేరే విషయాల్లో సహాయం చేయండి. వంట కానీ ఇంకా వేరే ఉంటాయి కదా మనకి ఇంట్లో చాలా పనులు, అలాంటి పనుల్లో తల్లికి సహాయం చేయండి. కానీ తల్లిని బిడ్డని మాత్రం దూరం చేసే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే తల్లి బిడ్డ ఒకే దగ్గర ఉండాలి. బిడ్డ తాకిడి తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పాల ఉత్పత్తి కరెక్ట్గా ఉంటుంది. తల్లి బిడ్డని ఎత్తుకునే విధానం, తల్లి యొక్క రొమ్ము బిడ్డ యొక్క నోటికి ఎలా అటాచ్ అవ్వాలి అనే విధానాన్ని బట్టి కూడా తల్లి పాల ఉత్పత్తి చాలా ఆధారపడి ఉంటుంది. దీన్నే మనం అటాచ్మెంట్ అండ్ పొజిషనింగ్ అంటాము. మరి ఈ అటాచ్మెంట్ అండ్ పొజిషనింగ్ గురించి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, లింక్ కూడా ఇక్కడ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అటాచ్మెంట్ అంటే ఏంటంటే, బిడ్డ యొక్క నోరు తల్లి రొమ్ముని ఏ విధంగా అటాచ్ అయ్యింది అనే దాని గురించి అటాచ్మెంట్ అంటాం అనమాట. ఈ అటాచ్మెంట్ లో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే, ఈ 4 సైన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అంటాము. పెద్దగా నోరు తెరవబడి ఉండాలి, కింద పెదవు ఇలా తిరగబడి ఉండాలి, తర్వాత బిడ్డ యొక్క గడ్డం తల్లి రొమ్ముకి ఆనుకొని ఉండాలి. దీనితో పాటు తల్లి యొక్క రొమ్ము భాగంలో ముందరున్న చనుము నిపుల్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల బ్రౌన్ గా కొంచెం లైట్ కలర్ లో ఉన్న ఏరియాని ఏరియోలా అంటాము. ఆ పార్ట్ కూడా చాలా వరకు వీలైనంత వరకు బిడ్డ నోట్లో ఉండాలి. ముఖ్యంగా కింద భాగంలో ఉండేది ఎక్కువ బిడ్డ నోట్లో ఉండాలి. అలాంటప్పుడే తల్లి పాల ఉత్పత్తికి కానీ ఆ తల్లి పాలు రొమ్ములో నుంచి బిడ్డలోకి రావడానికి హెల్ప్ అవుతుంది. నువ్వు మాత్రమే పట్టుకుంటే తల్లి పాలకి ఉత్పత్తికి కూడా ఇబ్బంది అవుతుంది. బిడ్డ చీకుతున్న కొద్దీ పాలు తక్కువగా వస్తాయి. అలిసిపోయి బిడ్డ పాలు తాగడం ఆపేస్తే బిడ్డకి పాలు అవసరం లేదేమో అనుకొని మన మెదడికి సిగ్నల్ వెళ్ళిపోయి పాలు రావడం కూడా తగ్గిపోతాయి. కాబట్టి చనుము ఒక్కటే కాకుండా చుట్టుపక్కలున్న ఏరియోలాని కూడా బిడ్డ ఇలా పట్టుకున్నప్పుడు మాత్రమే తల్లి పాల ఉత్పత్తి బాగా వస్తుందన్నమాట. దీన్ని ముఖ్యంగా గమనించాలి. నిప్పిల్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ పాలు ఇవ్వలేకపోతా ఉంటే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, తప్పకుండా చూడండి. బిడ్డని ఎత్తుకునే పొజిషనింగ్ కరెక్ట్ గా ఉండాలి. పొజిషనింగ్ అంటే ఏం చేయాలంటే, నేను చాలా వరకు ప్రతిరోజు కూడా రౌండ్స్ లో గమనిస్తూ ఉంటాను. నాకు వీలైన సార్లు తల్లులకు చెప్తా ఉంటాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. చాలా వరకు బిడ్డని ఏం చేస్తారంటే, ఇది బేబీ అనుకోండి, తల మాత్రమే తల్లి పక్కకు తిప్పేసి పొట్ట భాగాన్ని ఇలా పెట్టుకొని పాలిస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. బిడ్డని మొత్తం ఇలా తిప్పుకోవాలి. బిడ్డ తల, షోల్డర్, వీపు భాగం అన్నీ ఒకే స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే బిడ్డ పొట్ట తల్లి పొట్ట ఆనుకున్నట్టు ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు పాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత బిడ్డ పాలు తాగడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పాలు తాగుతున్నప్పుడు పొట్టలోకి వెళ్ళడానికి కూడా ఈ పొజిషనింగ్ అనేది సులభంగా ఉంటుంది. హోల్ బాడీని కూడా పూర్తిగా మనం ఇలా సపోర్ట్ చేయాలి. ఊరికే తల ఒక్కటే పట్టుకోవడము అలా కాకుండా మీరు ఏ పొజిషనింగ్లో ఇచ్చినా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ప్రతి పొజిషన్లో కూడా హోల్ బాడీని మనం మొత్తం చేతితో అయినా ఇలా 2 చేతులతో అయినా కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఫుట్బాల్ పొజిషనింగ్ అంటుంది. ఇలా చేసినప్పుడు కూడా ఈ చెయ్యి మొత్తం కూడా బిడ్డ యొక్క హోల్ బాడీని కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయాలన్నమాట. సో ఈ పొజిషనింగ్ అటాచ్మెంట్ కూడా మీరు చూసుకోవాలి. పాలు సరిపోతున్నాయో లేదో చెప్పిన సైన్స్ చూసుకోవాలి. దీంతో పాటు ఏ వయసులో ఎంత అవసరమో కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక కూడా నాకు నిజంగా పాలు సరిపోవట్లేదు, బిడ్డకి పాస్ సరిగ్గా రావట్లేదు, బరువు పెరగట్లేదు అని మీకు అనిపించినప్పుడు మీ డైట్ చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఈ బాలింత పథ్యాలని చెప్పి చాలా ప్రయోగాలన్నీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈ పెద్దవాళ్ళు చేసేవన్నీ కరెక్టా కాదా ఇంకొక వీడియోలో తప్పకుండా మాట్లాడతాను. కానీ ఈ బాలింత పథ్యంలో చేసే కొన్ని తప్పులు ఏంటంటే, నీరు సరిగా ఇవ్వరు. నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల తల్లి డిహైడ్రేట్ అయిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, బిడ్డకి కూడా పాలు సరిగ్గా రాక బరువు తగ్గిపోయి డిహైడ్రేట్ అయిపోయి దీని వలన బిడ్డ బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి బిడ్డకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తల్లికి నీరు ఇవ్వకుండా ఉండేలాంటి దారుణమైన తప్పు మాత్రం అస్సలు చేయకండి. 2 to 3 లీటర్స్ వాటర్ తల్లికి తప్పకుండా ఇవ్వాలి. అందులోనూ ఎండాకాలంలో తల్లులను అసలు ఎండకట్టకండి. వారికి మంచిగా హైడ్రేషన్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ప్రోటీన్ని మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ చాలా వరకు రిస్ట్రిక్ట్ చేయకుండానే ఇస్తారు, కానీ
ప్రోటీన్ ఇవ్వకుండా అడ్డుపడతా ఉంటారు. పప్పు, చికెన్, ఫిష్ ఇలాంటివి తల్లి యొక్క ఫుడ్ లో మీరు యాడ్ చేస్తే తప్పకుండా ప్రోటీన్ బాగా ఉండటం వలన బలంగా తల్లిపాలు అనేవి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే నిద్ర లేకుండా చేస్తారు. మధ్యాహ్నం పూట పడుకుంటే తల్లికి తలకేదో ఎక్కేస్తుందని అదని ఇదని సాకులు చెప్పి ఆ తల్లిని భయపెట్టేసి వాళ్ళని ఇంకొంచెం ఎక్కడ లేని టెన్షన్లన్నీ పెట్టేసి తల్లులు నిద్రపోనీకుండా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రతి 2 సార్లు పాలిచ్చేదానికి మధ్యలో తల్లి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది నైట్ ఫీడ్స్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. నైట్ టైం పాల ఉత్పత్తికి అవసరమైన ప్రొలాక్టిన్ బాగా యాక్టివ్గా ఉండడం వలన పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి నైట్ టైం ఫీడింగ్ ని మాత్రం స్కిప్ చేయకూడదు. జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా ఇంకా పాలు రావట్లేదు అంటే అప్పుడు మనము కొన్ని తీసుకోవడం వలన తల్లిపాల ఉత్పత్తిని పెంచొచ్చు అనమాట. వీటిని గెలాక్టోగోగ్స్ అంటారు. ఈ గెలాక్టోగోగ్స్ అనేవి తల్లిపాల ఉత్పత్తిని పెంచే ఐటమ్స్. ఇవేమైనా స్పెషలా అంటే ఏం స్పెషల్ కాదు. మరి పథ్యంలో చేసేవే ఇవి చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి పథ్యంతో పాటు మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి, రెస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే బాగా నిద్రపోవాలి. ఆ ఫుడ్స్ ఏంటి అంటే ఇవేవో పెద్ద పెద్ద స్పెషల్ ఫుడ్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ మన కిచెన్లోనే అవైలబుల్గా ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళు చేసే పథ్యాలలో ఈ యొక్క విషయం వాళ్ళు కొంచెం కరెక్ట్గా చేస్తారనమాట. ఏంటంటే తెల్లగడ్డలు ఇస్తూ ఉంటారు బాలింతలకి. ఇవి ఉడకపెట్టిస్తారు పాలలో, లేదా కొంచెం నిప్పుల మీద కాల్చి ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. లేదా తల్లులకు పొళ్ళు పెడతా ఉంటారు కదా, ఆ పొళ్ళతో ఎక్కువగా ఈ కరివేపాకును వేస్తూ ఉంటారు. వాళ్ళకు వాడే తాలింపుల్లో కూడా ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏ రకంగా తీసుకున్నా కూడా తెల్లగడ్డ అనేది మాత్రం తల్లిపాల ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి తింటేనే ఆ మార్పుని చాలా గమనించగలుగుతారనమాట. కానీ పచ్చి తెల్లగడ్డలాగా తీసుకోకండి, ఎందుకంటే కడుపులో మంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రకంగా తెల్లగడ్డలు తీసుకున్నా కూడా పాల ఉత్పత్తి పెరిగే అవకాశం అయితే బాగా ఉంటుందన్నమాట. దీంతో పాటు కిచెన్లో ఇంకా మనకి దగ్గరగా ఉండేవి ఏంటంటే మెంతుల్ని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే నానబెట్టుకొని తిన్నా, పెరుగులో వేసుకుని తిన్నా కూడా, మెంతి పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగినా కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. దీంతో పాటు ఓట్స్ ఉంటాయి. ఈ ఓట్స్ వల్ల మనకి ఫైబర్, కార్బోహైడ్రేట్ వస్తుంది. ఇంకా ప్రోటీన్ కూడా రైస్ కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తికి కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఓట్స్తో ఉప్మా అయినా చేసుకోండి, లేదా ఫ్రూట్స్ వేసుకొని, పాలు వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా అంతా మనము ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేదా ఓట్స్తో మంచిగా స్మూదీస్ కానీ చేసుకుంటున్నాం కదా, ఫ్రెష్ ఫ్రూట్ అన్నీ యాడ్ చేసుకొని అలా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. సొరకాయ లాంటివి తింటే కూడా తల్లిపాల ఉత్పత్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఇందాక చెప్పినట్టుగా ప్రోటీన్ అనేది బాగా తీసుకోవాలి. చికెన్, మటన్, కైమా, ఫిష్ రూపంలో, ఎగ్స్ రూపంలో ప్రోటీన్ని బాగా తీసుకోవాలన్నమాట. కాబట్టి తల్లి యొక్క డైట్లో మనము మెయిన్గా మన డైట్ చేంజెస్లోనే పాలు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీలకర్ర, సోంపు, వాము ఇలాంటివన్నీ కూడా తల్లి యొక్క డైట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవన్నీ తల్లి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా బిడ్డలో అరుగుదల సమస్యలు కూడా లేకుండా చేసే అవకాశం ఉంటాయి. బిడ్డకి పొట్టలో గ్యాస్ వెళ్ళిపోయి ఏడవడం ఇలాంటివన్నీ కూడా సోంపు లాంటివి తల్లి ప్రతిసారి భోంచేసిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని నమిలితే చాలా ఉపయోగపడతాయి తల్లికి, బిడ్డకి కూడా. బార్లీ, ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ట్రై చేశారు, అయినా మీకు పాలు సరిపోవట్లేదంటే అప్పుడు కేవలం డాక్టర్ కన్సల్టేషన్లో మాత్రమే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. డోంపెరిడాన్, మెటోక్లోప్రమైడ్ అనేవి. ఇవి డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే వాడాలి. మీ పాటికి మీరు వెళ్ళి సొంతంగా కొనుక్కొని వచ్చి వాడకూడదు. ఎందుకంటే ఏ పరిస్థితి కూడా ఇంకా మనకి పాలు పెంచట్లేదు అన్నప్పుడు ఇది మనం చివరి ప్రయత్నంగా మన బ్రెయిన్లో వెళ్ళి పని చేసేలాగా చేసే ప్రయత్నం. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడండి. మనకి సాధారణంగా బయట కొన్ని పౌడర్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ తల్లిపాలు పెంచడానికి దొరుకుతూ ఉంటాయి. వీటిలో కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సోంపు కానీ, వాము కానీ, లేదా మెంతులు, గార్లిక్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫుడ్స్ అన్నీ మీరు ట్రై చేయండి. దీంతో పాటు రాగి ఇలాంటివి తీసుకున్నా కూడా అవి ఐరన్ రిచ్గా కూడా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఐరన్, కాల్షియం బాగా వేసుకుంటారు బిడ్డ ఎదగాలని. కానీ పుట్టిన వెంటనే చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తల్లి పాల ఉత్పత్తికి ఐరన్, కాల్షియం కూడా చాలా అవసరం. ఒకవేళ తల్లి మరీ అనీమిక్గా ఉంది అంటే, బ్లడ్లెస్గా ఉందంటే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు పాలు ఇస్తున్నన్ని రోజులు ఐరన్ మరియు కాల్షియం సప్లిమెంట్స్ కూడా తప్పకుండా
తీసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేను మీకు వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలింత పథ్యం విషయంలో కానీ మీరు పాటించినవేంటి, మీకు పాలు పెరగడానికి ఉపయోగపడినవేంటో కామెంట్స్లో చెప్పండి. అంత మాత్రమే కాకుండా బాలింత పథ్యంలో పెద్దవాళ్ళు ఏవేవో చెప్తున్నారు, మేము అవన్నీ పాటించలేక కష్టపడుతున్నాము, అయినా అసలు ఇవన్నీ కరెక్టా కాదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. బాలింత పథ్యం విషయంలో మీరు కష్టపడినవేవి, మీకు ఉపయోగపడినవేవి, మీరు ఇబ్బంది పడినవేవి, మీకు చెయ్యాలి అనిపించినవేవి, వద్దు అనిపించినవేవో కూడా కామెంట్స్లో చెప్పండి. చాలా వరకు పెద్దవాళ్ళు భయపెట్టేస్తారు కాబట్టి ఏవేవో ఫాలో అయిపోతూ ఉంటాం. అవన్నీ తల్లి బిడ్డకి క్షేమమని సైంటిఫిక్గా రీజన్ ఉన్నా లేకపోయినా భయంతో ఫాలో అవుతూ ఉంటాం. సో మీరు అలా ఫాలో అయ్యేవి కామెంట్ చేయండి. అవన్నీ ఎంతవరకు కరెక్టో కాదో, పాటించడం వలన తల్లికి బిడ్డకి ఉపయోగం ఉందో లేదో మీ కామెంట్స్ని బట్టి ఇంకొక వీడియో చేస్తాను. సో తల్లి చుట్టూ తల్లులకు హెల్ప్ చేస్తున్న వారి తల్లులకి అత్తలకి కూడా ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. వీలైనంత వరకు తల్లి చుట్టూ చేరి నెగిటివ్గా మాట్లాడడం, తల్లిని ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులైతే అస్సలు చేయొద్దు. పాలు సరిపోతున్నాయని మీకు అనిపించినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించకండి. సరిపోనప్పుడు నేను చెప్పినట్లుగా పొజిషనింగ్, అటాచ్మెంట్ చూసుకోండి. దీని తర్వాత ఫుడ్తో ట్రై చేయండి. కుదరనప్పుడు సప్లిమెంట్స్ కోసం లేదా ట్యాబ్లెట్స్ కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. తల్లి పాలు సరిపోలేదు అనిన వెంటనే ఇంకొక ఆప్షన్ ఫార్ములా మనకు కనిపించేస్తుంది కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా తల్లి పాలు ఇస్తే ఏంటి, ఫార్ములా ఇస్తే ఏంటి, ఏది ఇచ్చినా బిడ్డ బరువు పెరగడమే కావాలి అనుకొని చాలామంది ఈజీగా ఫార్ములా ఫీడ్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఏ పరిస్థితి మనకు అనుకూలించినప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ తప్పకుండా ఫార్ములా ఫీడ్ మాత్రమే. కానీ అసలు ప్రయత్నమే చేయకుండా నిరుత్సాహపడిపోయి ఇంకొక ఆప్షన్ ఉంది కదా అని వెంటనే దానికి షిఫ్ట్ అయిపోతే తల్లిపాల ఉత్పత్తి ఇంకా పెరగడం అనే దానికి కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఓర్పుగా ఉండి నేను ఈ వీడియోలో చెప్పేవన్నీ పాటించండి. తల్లిపాల ఉత్పత్తి పెరిగే అవకాశం చాలా ఉంటుంది. మీరు అన్నీ ప్రయత్నించినాక మాత్రమే ఫార్ములా షిఫ్ట్ అవ్వండి. రెండిటికి ఏంటి తేడా, అదైనా ఇదైనా బిడ్డ బరువు పెరిగేస్తారు కదా అంటే న్యాచురల్గా తల్లిపాలలో నుంచి వచ్చే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఫార్ములాలో ఉండవు. వీలైనంత వరకు తల్లిపాలు ఇవ్వండి. కుదరనప్పుడు మాత్రమే ఫార్ములాకి షిఫ్ట్ అవ్వండి. అర్లీగా ఫార్ములా ఇచ్చేయాలనే డెసిషన్, ఒక చిన్న సమస్యని పరిష్కరించుకోకముందే ఫార్ములాకి షిఫ్ట్ అయిపోవడం ఇలాంటివి అయితే చేయకండి.